దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ అనే దురాచారాన్ని అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాంపస్ల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు మానసికంగా, శారీరకంగా వేధించే సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ ఫిర్యాదులు యూజీసీకి చేరుతున్నాయి. ముఖ్యంగా అనధికారిక వాట్సాప్ గ్రూపుల ద్వారా జూనియర్లను టార్గెట్ చేస్తూ మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆన్లైన్ వేధింపులను కూడా ర్యాగింగ్గా పరిగణిస్తూ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. అన్ని విద్యా సంస్థలు అనధికారిక వాట్సాప్ గ్రూపులను పర్యవేక్షించాలని, ర్యాగింగ్ నిరోధక నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్యాంపసుల్లో విద్యార్థుల భద్రత అత్యంత ముఖ్యమన్నారు. ర్యాగింగ్ నిరోధక చట్టాలను అమలు చేయడంలో విఫలమైతే గ్రాంట్ల నిలిపివేత వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆదేశాలతో కళాశాలలు యాంటీ ర్యాగింగ్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని, విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని నిర్దేశించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజా చర్యలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, ర్యాగింగ్ బాధితులు ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. తాము ఇప్పుడు మా ఫిర్యాదులను నమోదు చేయడానికి మరింత సురక్షితంగా భావిస్తున్నామని సోషల్ మీడియాలో జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. యూజీసీ చర్యలు తమకు భరోసా ఇస్తున్నాయంటున్నారు. ర్యాగింగ్ లేని క్యాంపస్ల కోసం యూజీసీ ఈ కఠిన చర్యలతో ఒక అడుగు ముందుకు వేసింది. విద్యార్థుల భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా నడుస్తోంది.